హల్లెలూయా. ప్రభువునందు ప్రియ దేవుని చిన్నంగమా, నేటి వాక్య ధ్యానం కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఎలా ఉన్నారు? ప్రభు సన్నిధిలో ప్రతి దినమును మీరు దేవుని వాక్యము చేత బలపరచబడి దేవుని వాక్యానుసారముగా జీవించాలని ఆశపడుతూ ఉన్నారని నేను ఎంతగానో ప్రభువునందు ఆనందిస్తూ ఉన్నాను. ప్రతి దినము దేవుని వాక్యాన్ని ధ్యానం చేయడం, దేవుని వాక్యము ద్వారా మన దినాన్ని ప్రారంభించడం మనకెంతో శ్రేయస్కరం, మేలుకరం. కాబట్టి ఈ దినాన్ని కూడా ప్రభు వాక్యము ద్వారా మన యొక్క దినాన్ని మనము ప్రారంభించడానికి ప్రభు కృప చూపారు. ఈరోజు నాకు ఏర్పాటు చేయబడిన దేవుని వాక్య భాగమును చదువుకుందాం. రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 1 నుండి 4 వచనాలు దేవుని వాక్యాన్ని చదువుకుందాం. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియూ లేదు. క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించెను. ఎట్లనగా ధర్మశాస్త్రము దేనిని చేయజాలకపోయెనో దానిని దేవుడు చేసెను. శరీరము అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకుని మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడవలనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన స్వంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించెను. ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని పిల్లలారా, చదువుకున్న లేఖనం నిమిత్తమే ప్రార్థన చేద్దాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన తండ్రి, మా గొప్ప దేవా, నీకు స్తోత్రాలు నాయన. ఏ మంచి లేని మా జీవితంలో మరొక నూతన ఉదయాన్ని అనుగ్రహించినందుకు మీకు స్తోత్రాలు. ఈ ఉదయమున నీ పాద సన్నిధి చేరి మా దినమును నీ వాక్యము ద్వారా ప్రారంభించడానికి కృప చూపారు తండ్రి. ఈ ఉదయమున మేము నైనా ధ్యానం చేయటానికి మీరు మాకు ఇచ్చిన ఈ లేఖనమును మా కొరకు దీవించమని, ఈ లేఖనంలో నుండి కొన్ని ఆత్మీయ పాఠాలు నేర్చుకోవడానికి కృప చూపమని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రభువునందు ప్రియ దేవుని జనాంగమా, పాపము మానవుని మీద ఏ రీతిగా ఏలుబడి చేస్తూ ఉందో, పాపము మానవుని జీవితంలో మనుష్యుని ద్వారా, ఒక మనుష్యుని ద్వారా పాపము ద్వారా మరణమును, తద్వారా నిత్య జీవానికి దూరమైపోయినటువంటి మానవ జీవితము మనము నిన్నటి దినాన ధ్యానం చేశాం. కాబట్టి ఒక మనుషుని ద్వారా పాపం ద్వారా మరణము సర్వ మానవాళికి సంప్రాప్తమాయనని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఆజ్ఞాతిక్రమమే పాపము. కాబట్టి ఆజ్ఞను అతిక్రమించి ఈ రోజున దేవుని ఎడల మానవులు తమ పాపములను పెంచుకుంటూ పోతూ ఉన్నారు. మానవుడు తన పాపముల ద్వారా పట్టబడి దేవుని యొక్క నిత్య రాజ్యమునకు దూరమవుతూ ఉన్నారు. కాబట్టి నా ప్రియ దేవుని జనాంగమా, ఎవరైతే యేసు నామమందు విశ్వాసముంచి ఆయన నామమును తెలుసుకొని పాపము వారి శరీరము మీద ఏలబడి చేస్తూ ఉందని భయపడి ఆ పాపమునకు శిక్ష విధించినటువంటి, ఆ పాపమునకు పాప పరిహారార్థ బలిని అర్పించినటువంటి సర్వాధికారి అయిన దేవుని నామాన్ని ఎరగకుండా ఈ లోకములో తిరుగుతున్నటువంటి వారందరూ కూడా ఆ సర్వశక్తి కలిగినటువంటి యేసు నామమును తెలుసుకొని అంగీకరించి ఆయన నామమందు మనము విశ్వాసము కలిగి ఉన్నప్పుడు ఆయన అంటూ ఉన్నాడు కదా, ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియో లేదు. కాబట్టి ఎవరు శిక్షలోనికి రారు అనంటే దేవుని నియమములను పాటించేటువంటి వారు, దేవుని కట్టడలను అనుసరించేటువంటి వారు, దేవుని ఆజ్ఞలను తూచా తప్పకుండా వాటిని నెరవేర్చేటువంటి వారు. ప్రియ దేవుని జనాంగమా, ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియూ లేదు. ఈ లోకములో మనము క్రీస్తును ఎరుగక క్రీస్తుకు వ్యతిరేకంగా మనం బ్రతుకుతున్నప్పుడు, సర్వశక్తి కలిగినటువంటి దేవుని నామానికి వ్యతిరేకంగా మనం జీవిస్తున్నప్పుడు, ఆయన నామమందు విశ్వాసం ఉంచకుండా ఆయన నామములో ఉన్నటువంటి ఆ శక్తిని పొందుకొనలేని వారిగా మనం ఉన్నప్పుడు మనము శిక్షకు గురి అవుతాం. ఈ లోకములో పాపము
అనేక విధములుగా మరి మానవునిపై ఏలుబడి చేస్తూ ఉంది. పాప భయము నుండి మరి పాప శాపముల నుండి ఈ రోజున మమ్మలను తప్పించువారు లేరు అని అనుకుంటున్నటువంటి వారు అనేక మంది ఉన్నారు. ఈ రోజున పాప నియమమునకు మరి వారు బందీలై పాపము ద్వారా తమ జీవితాలను, తమ శరీరాలను, దేహాలను మలినపరుచుకుంటున్నటువంటి వారు అనేక మంది ఉన్నారు. దేవుడు అంటూ ఉన్నాడు కదా, ఈ రోజున ఆ పాపమునకు పాప పరిహారార్థ బలిగా, ఆ పాపమునకు ప్రాయశ్చిత్తముగా దేవుడే తన సొంత కుమారుని మన కొరకు మరి పాప శరీరకారముతో పంపి పాపమునకు తన కుమారుని యొక్క శరీరమందు పాపమునకు శిక్ష విధించాడంటండి. ప్రియ దేవుని జనాంగమా, ఈ రోజున ఎవరైతే పాపములో ఉండి పాపములో జీవిస్తూ పాపాకారముతో ఈ లోకములో మరి చలిస్తూ ఉన్నటువంటి వారు ఈ రోజున ఒక సర్వశక్తి కలిగినటువంటి దేవుడు, ప్రేమ కలిగినటువంటి దేవుడు, కరుణామయుడైనటువంటి దేవుడు నీ కొరకు తన శరీరమందు నీ పాపము తన శరీరమందు భరించి తన శరీరమందు శిక్ష పడినట్లుగా చేసుకున్నాడు. ఆయనే నేను ప్రకటిస్తున్నటువంటి నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు. ప్రియ దేవుని చిన్నగమ్మ, ఈ సత్యాన్ని తెలుసుకొనకుండా ఈ రోజున నీవు అసత్యంలో జీవిస్తూ ఉన్నావు. నీవు ఈ రోజున మరి యేసు నామమును అంగీకరించి అనేక విధాలుగా అభివృద్ధి పొందుతున్నటువంటి బిడ్డలు నీ కళ్ళ ముందే కనపడుతూ ఉన్నారు. వారు యేసు నామమందు విశ్వాసం ఉంచి వారు ఏ విధమైన శోధన వచ్చినా, ఏ శ్రమ వచ్చినా వారు జయించి యేసులో నిలిచి ఉన్నారు. కాబట్టి వారు ఏ శిక్షను పొందకుండా ఈ రోజున సర్వ సత్యములో వారు జీవిస్తూ ఉన్నారు. ఈ రోజున నీ జీవితంలో చూసినట్లయితే ఆ సర్వశక్తి కలిగినటువంటి యేసు నామమును అంగీకరించకుండా మరి యేసునందు నిలిచి ఉండకుండా అసలు నిజ దేవుడు ఎవరు, సత్యవంతుడైన దేవుడు ఎవరు, ఈ లోకములో మనుషులను మరి ఈ రీతిగా మనుష్యులను చలింపచేస్తున్నటువంటి ఆ యొక్క బలీయమైనటువంటి శక్తి, మరి సర్వాధికారము కలిగినటువంటి వ్యక్తి ఎవరో ఈనాటికి కూడా తెలుసుకొనకుండా నీవు నీ అజ్ఞాన కాలములను మరి నీ అజ్ఞాన కాలములను నీ దినములను నీవు మరి జీవిస్తూ ఉన్నావు. ఇప్పుడైనను నీవు క్రీస్తు యేసునందుకు వచ్చినట్లయితే ఆయన నిన్ను ఆయా శిక్షా విధులలో నుండి నేను తప్పించి నిత్య రాజ్యము చేర్చాలని ఆశపడుతూ ఉన్నాడు. ప్రియ దేవుని జనాంగమా, కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. కాబట్టి దేవుడు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన మాట్లాడుతూ అంటారు కదా, యోహాను సువార్త 5వ అధ్యాయము 24వ వచనములో దేవుడు సెలవిస్తున్నటువంటి మాట, నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు అనగా తండ్రి యందు ఎవరైతే కుమారుని మాట యందు మరి కుమారుని మాటను విని మరి ఆ కుమారుని పంపినటువంటి తండ్రిని విశ్వసించినట్లయితే తండ్రి యందు విశ్వాసము కలిగినటువంటి వాడు నిత్య జీవాన్ని పొందుకుంటాడని దేవుడు ఇక్కడ సెలవిస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుడు తన నోటి మాట ద్వారా మనకు సెలవిచ్చిన మాట ఏంటో తెలుసండి. ఈ రోజున ఎవరైతే నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచుతాడో వాడు నిత్య జీవము గలవాడు. వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని జనాంగమా, ఈ రోజున క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు కలగకపోవడానికి కారణం ఏంటో తెలుసా? వారు యేసునందు యేసు మాట యందు విశ్వాసం ఉంచారు. యేసు మాట వారికి జీవమును అనుగ్రహిస్తూ ఉంది. యేసు మాట వారిని బ్రతికిస్తూ ఉంది. యేసు మాటే వారిని అభివృద్ధిలోనికి తీసుకుని వెళ్తూ ఉంది. కాబట్టి వారి మీదకి ఏ శిక్షా విధి రాకుండా సర్వశక్తి కలిగినటువంటి యేసు ప్రభుల వారు మరి వారిని కాపాడుతూ ఉన్నాడు. కాబట్టి ఈ రోజున నీ జీవితంలో మరి అనేకమైనటువంటి శిక్షా విధులు, అనేకమైనటువంటి శోధనలు, అనేకమైనటువంటి వేదన కారణాలు
నీ జీవితంలో నీ కుటుంబంలో కలుగుతున్నాయి అంటే నీవు ఆయన మాట వినటం లేదు. నీవు ఆయన మాట వినకే ఈ రోజున మరి నీ జీవితము ఒక వ్యర్థమైనదిగా, పనికిరానిదిగా, ఎందుకు కొరగాని దానిగా మారిపోయింది. కాబట్టి ఇప్పుడైనను అంతటను అందరూ మారు మనసు పొందవలనని దేవుడు తన పరిచారకుల ద్వారా, తన అభిషక్తుల ద్వారా, తన యొక్క మరి పిల్లల ద్వారా అనేక విధాలుగా తన వాక్కులను మీకు వినిపింపచేస్తూ ఉన్నాడు. కాబట్టి ఇప్పుడైనాను మీరు ధైర్యం తెచ్చుకొని ఆ సర్వశక్తి కలిగినటువంటి మరి దేవుని మాట వినాలని, మరి ఏ మహిమ లేనటువంటి, ఏ శక్తి, ఏ అధికారం లేనటువంటి వాటికి మీ జీవితాలను అర్పించకుండా మీతో మాట్లాడే దేవుడు, మరి జీవించే దేవుడు, సజీవుడైన దేవుడు ఒకరున్నారని ఇప్పుడైనా తెలుసుకొని ఆ సర్వశక్తి కలిగినటువంటి నామమందు విశ్వాసం ఉంచి ఆయన మాటలను విని ఆయన పంపిన వాని యందు విశ్వాసం ఉంచినట్లయితే దేవుడు మీకు కూడా నిత్య జీవమును అనుగ్రహించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. నా ప్రియ దేవుని జనాంగమా, ఈ రోజున నా యేసు నామము ఎరిగినటువంటి వారు ఎవరైనా ఈ మాటలు వింటుంటే గనక సర్వశక్తి కలిగిన యేసు నామము తప్ప ఈ లోకములో మరి ఏ నామము కూడా మిమ్ములను విడిపించదు. మీ శోధనల నుండి, మీ శ్రమల నుండి, మీ కష్టాల నుండి మరి ఏ నామము కూడా మిమ్మల్ని తప్పించలేదు, విడిపించలేదు అని మరి ఈ రోజున దేవుని మాటలు మీకు తెలియచేస్తూ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. కాబట్టి అన్నాడు భక్తుడు. కాబట్టి అంటే ఇప్పటి వరకు కూడా మీరు ఆయన మాటలు వినకుండా తప్పిపోయారేమో. ఆయన మాట వినకుండా మీ కుటుంబము మొత్తము కూడా దేవుని నుండి దూరమైపోయారేమో. నా ప్రియ దేవుని జనాంగమా, ఇప్పుడైనను క్రీస్తు యేసునొద్దకు వచ్చినట్లయితే, ఆయన మాట విన్నట్లయితే, ఆయన పంపిన వానింది విశ్వాసం ఉంచినట్లయితే ఆ సర్వశక్తి కలిగినటువంటి దేవుడు తన ప్రియ కుమారుని మన కొరకు మరి పంపించి మన పాపములను ఆయన శరీరము మీద భరించేటట్లుగా చేశాడు. ఆయన శరీరము మీద మరి శిక్ష విధించాడు. ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించాడు. మన పాపములకు ఆయన శరీరం మీద శిక్ష పడింది. ఆయన నీ కోసం చేసినటువంటి ఆ త్యాగమును గుర్తించకుండా మరి ఏ మానవుడు, ఏ మనిషి కూడా ఈ భూమి మీద కానీ ప్రపంచంలో కానీ ఏ మనిషి కూడా చేయలేనటువంటి త్యాగము ఆయన సర్వ సత్యములో నుండి మరి పాప శరీరాకారముతో మన మధ్యకు వచ్చి మన మధ్య జీవించి ఆయన మాదిరి ఉంచి వెళ్ళారండి. మన పాపములను ఆయన శరీరం మీద మరి శిక్ష విధించుకున్నాడు. మన పాపములను, మన పాప భారములను ఆయన వీపు మీద మోసాడండి. ఆయన ఎవరో కాదు, నేను ప్రకటిస్తున్నటువంటి నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభుల వారు. కాబట్టి నా ప్రియ దేవుని చిన్నగమా, ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. కాబట్టి మీరంతా కూడా ఈ రోజున దేవుని మాటలు వింటున్నటువంటి నీవు ఇంకను ఆయన మాట యందు విశ్వాసం ఉంచకుండా, ఆయన పంపిన వాని యందు నమ్మిక ఉంచకుండా, సర్వశక్తుడైన దేవుడు ఎవరో తెలుసుకొనకుండా ఈ రోజున నీ జీవితాన్ని, నీ కుటుంబాన్ని, మరి నీకు కలిగిన సమస్తాన్ని నువ్వు పాడు చేసుకుంటూ ఉన్నావు. మరి నన్ను ఎవరు ఈ పాపకోపంలో నుండి విడిపించలేరు అనుకుంటున్నావేమో. ఈ రోజున యేసు నామము నేను పిలుస్తూ ఉంది. యేసు సర్వశక్తి కలిగినటువంటి దేవుడు, ఆయన మాట్లాడే దేవుడు, ఆయన కనికరం చూపే దేవుడు, ఆయన దయగల దేవుడు, ఆయన మరి కోపము చూపేటువంటి వాడు కాదు. ఆయన చల్లని దయ, ఆయన చల్లని ప్రేమ, ఆయన చల్లని స్వరము నీకు వినిపింపచేసి నిన్ను తన స్వంత కుమార్తెనిగా స్వీకరించడానికి ఆయన ఎంతగానో ఇష్టపడుతున్నాడు. తద్వారా ఆయన యందు మిమ్మల్ని ఉంచుకొని ఏ శిక్ష మీ విధికి రాకుండా, ఏ దోషము మీ మీద ఎలబడి చేయకుండా ఆయన కాపాడడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. ఆ రీతిగా యేసు మాటలను విని, యేసు మాట యందు విశ్వాసం ఉంచి ఆయనను పంపిన తండ్రిని మరి మీరు విశ్వసించినట్లయితే నిత్య జీవమును అనుగ్రహిస్తారని, మరి రాబో ఉగ్రత నుండి మీరు తప్పింపబడి మరి జీవములోనికి మీరు మరి నడిపింపబడతారని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది.
ఆ రీతిగా మీరు క్రీస్తు యేసునొద్దకు వచ్చి క్రీస్తు అనుగ్రహించేటువంటి ఆ సర్వ శక్తి కలిగినటువంటి దేవుని యొక్క కృపావరములను పొందుకోవాలని ప్రభు పేర మనవి చేస్తున్న మాటలు ముగిస్తూ ఉన్నాను. క్రీస్తు ప్రేమమయుడై ఉన్నాడు. ఆ ప్రేమ కలిగిన దేవుని నామమందు విశ్వాసం ఉంచి మీరును నిత్య రాజ్యమును సంపాదించుకోవాలని ప్రభు పేర మనవి చేస్తూ ఉన్నాను. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన తండ్రి, మా మంచి దేవా నీకు స్తోత్రాలు నాయన. అవును తండ్రి, మా పాపములన్నిటినీ కూడా నీ శరీరము మీద నీవు భరించావు నాయన. అయా మా పాపముల నిమిత్తము నీ శరీరము మీద శిక్ష విధించుకున్నావు తండ్రి. నువ్వెంత గొప్పవాడివి. ఏ మనిషి చేయలేనటువంటి, ఈ లోకములో ఏ నామము కూడా చేయలేనటువంటి గొప్ప త్యాగము నీ పిల్లలమైన మా కొరకు మీరు చేశారు నాయన. ఇదిగో నీ త్యాగమును గుర్తించి ఈ రోజున నీ యందు నిలిచి ఉండకుండా లోకములో తిరుగుతున్నటువంటి నీ ప్రియ బిడ్డలందరినీ మీ పాదాల చెంతకు తెస్తూ ఉన్నాను. అయ్యా, ఇదిగో నీ నామమును అంగీకరించి నీ నామమందు నిలిచి ఉండుటకు ఈ రోజున తీర్మానం చేసిన నీ బిడ్డలందరినీ వారి ఆత్మలను రక్షించమని అడుగుతున్నాను. తప్పి తిరుగుతున్న వారందరూ కూడా సరైన మార్గంలో నడవటానికి కృప చూపమని, నీ యందు నిలిచి ఉండే భాగ్యము అందరికీ అనుగ్రహించమని, అల్పులమైన మాకును మీ కృప కనికరములు తోడుగా ఉంచి నడిపించమని, ఈ దినమందు మేము చేయి పనులన్నిటి మీద మీ కనుదృష్టి ఉంచి మీ దూతల కాపుదలు అనుగ్రహించి మీరే మహిం పొందుకోమని, నీ యందు నిలిచి ఉండేటట్లుగా అయా మా జీవితాలను, మా ఆలోచనలను, మా తలంపులను మార్చుకొని ఈ రోజునే నీ యందు నిలిచి ఉండి మీరిచ్చే బహుమానములను ఆ నిత్య రాజ్యం పొందుకోవడానికి కృప చూపమని త్వరలో రానయ్యన్న యేసు నామమున ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.